తీర్పు 2024 ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. నేను లహరి. ఇక ఇప్పటివరకు ఉన్న తాజా అప్డేట్స్ ని మనం చూద్దాం. మరి ఇప్పటివరకు చూసినట్లయితే టీడీపీ వచ్చేసి అత్యధిక మెజారిటీతో, భారీ మెజారిటీతో కూటమి గెలవబోతున్నట్లుగా కూడా మనకి తెలుస్తుంది. ఇక్కడ మనం చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ 2 సీట్లు, అలాగే టీడీపీ వచ్చేసి 40లో కొనసాగుతుంది, అలాగే బీజేపీ 4, అలాగే జేఏసీ వచ్చేసి 6 సీట్లు, కాంగ్రెస్ అలాగే ఇతరులు ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఆధిక్యతను కూడా ఇక్కడ కొనసాగించలేదు. మరి ఇక్కడ మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్ కనుక మనం చూసినట్లయితే మచిలీపట్నంలో బాలశౌరి వల్లభనేని అధికారంలో కొనసాగుతున్నారు. ఇక నెక్స్ట్ మనం ఉత్తరప్రదేశ్ లో కనుక మనం చూసినట్లయితే ఇక్కడ బీజేపీ 12, అలాగే ఏఐటీసీ నుంచి 29, కాంగ్రెస్ ఒక స్థానంలో ఉన్నారు. ఇక ఏలూరులో కనుక మనం చూసినట్లయితే పుట్ట మహేష్ కుమార్ ఆధిక్యంలో కొనసాగుతూ ఉన్నారు టీడీపీ నుంచి. ఇక నెక్స్ట్ వచ్చేసి అమలాపురం, ఆంధ్రప్రదేశ్ లో అమలాపురంలో కనుక మనం చూసినట్లయితే జేఎం హరీష్ బాలయోగి టీడీపీ నుంచి ఆధిక్యంలో అయితే కొనసాగుతూ ఉన్నారు. ఇక నెక్స్ట్ కాకినాడకి మనం కనుక చూసినట్లయితే తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, టీ టైం ఉదయ్ అని కూడా అంటూ ఉంటారు, ఇతను వచ్చేసి జనసేన పార్టీ తరపున ఆధిక్యంలో కొనసాగుతూ ఉన్నారు. ఇక అనకాపల్లిలో సీఎం రమేష్ బీజేపీ తరపున ఆధిక్యంలో కొనసాగుతూ ఉన్నారు. ఇక కూటమి దిశగా విజయం అయితే పయనమవుతూ వస్తుంది. ఇక గుంటూరుకి సంబంధించి డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని టీడీపీ తరపున ఆధిక్యం వహిస్తూ వస్తున్నారు. అలాగే విశాఖపట్నం మనం చూసినట్లయితే శ్రీ భరత్ మతుకుమిల్లి కూడా టీడీపీ తరపున ఆధిక్యం వహిస్తున్నారు. నెక్స్ట్ విజయనగరం గనక చూసినట్లయితే అప్పల్ నాయుడు కలిశెట్టి టీడీపీ తరపున విజయ దుందుబి మోగించే ముందంజలో కనిపిస్తూ ఉన్నారు. ఇక అలాగే శ్రీకాకుళంలో కింజారావు రామ్మోహన్ నాయుడు కూడా టీడీపీ తరపున ఆధిక్యం వహిస్తూ వస్తున్నారు. ఇక అరకు మనం చూసినట్లయితే గుమ్మా తనూజారాణి వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున ముందంజలో ఉన్నారు. అలాగే రాజమండ్రి నుంచి మనం చూసినట్లయితే దగ్గుపాటి పురంధేశ్వరి బీజేపీ పార్టీ తరపున గెలుపు అంచుల్లో అయితే ఉన్నారు. చూడాలి మరి అక్కడ ఎవరు కైవసం చేసుకుంటారు అనేది. నెక్స్ట్ విజయవాడ కనుక మనం చూసినట్లయితే కేసినేని శివనాథ్ చిన్ని టీడీపీ తరపున విన్నింగ్ అయ్యారు. విజయవాడ వచ్చేసి కేసినేని శివనాథ్ టీడీపీ తరపున విన్నింగ్ లో ఉన్నారు. మనం కేసినేని చిన్ని అని కూడా అంటూ ఉంటాము. నెక్స్ట్ నర్సరాపురం నుంచి కనుక మనం చూస్తే నర్సాపురంలో భూపతి రాజు శ్రీనివాసు వర్మ, ఇతను బీజేపీ పార్టీ తరపున విన్నింగ్ పొజిషన్ లో ఉన్నారు. నెక్స్ట్ చిత్తూరు మనం చూస్తే దగ్గుమల్ల ప్రసాద్ రావు టీడీపీ తరపున ముందంజలో కనుక కొనసాగుతూ ఉన్నారు. నెక్స్ట్ చిత్తూరు ఆంధ్రప్రదేశ్ లో దగ్గుమల్లి కూడా కొనసాగుతూ వస్తున్నారు. ఇక రాజంపేట చూస్తే రాజంపేటలో వైఎస్ఆర్సీపీ నుంచి పివి మిథున్ రెడ్డి ముందంజలో కొనసాగుతున్నారు. అలాగే తిరుపతి చూస్తే గురుమూర్తి మద్దిలా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ముందంజలో ఉన్నారు. ఇక నెల్లూరు గనక మనం చూసినట్లయితే ప్రభాకర్ రెడ్డి వేమిరెడ్డి టీడీపీ తరపున ముందంజలో ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నారు. ఇక చర్చలో పాల్గొనడానికి మనతో పాటు ఉన్నారు చెన్నారెడ్డి గారు. నమస్తే చెన్నారెడ్డి గారు. ఎస్ సార్, మనం ఇప్పుడు కనుక చూసినట్లయితే భారీ మెజారిటీతో వైఎస్ఆర్సీపీపై ఎన్డీఏ కూటమి విజయ దుందుబి మోగిస్తోంది. ఇక ప్రజలందరూ కూడా కనీ విని ఎరుగని రీతిలో విజయాన్ని అందించారు. మరి వీటిని మనం ఎలా చూడాలంటారు? కూటమి విజయం అన్నది సంపూర్ణంగా కనిపిస్తుంది. సంపూర్ణం అండం కంటే ఇంకేదైనా పెద్ద పదం ఉంటే కూడా మనం ఉపయోగించవచ్చు. 151 స్థానాలు సంపాదించి ప్రభుత్వం ఏర్పాటు చేసి 5 ఏళ్లు పరిపాలించిన వైసీపీ కేవలం 2 స్థానాలకే ఇప్పటి వరకు పరిమితమైనట్టు, గెలిచిన స్థానాల్లో 2 స్థానాలకే పరిమితమైనట్టు మనకి గణాంకాలు తెలియజేస్తున్నాయి. అయితే ఇక్కడ 2 విషయాలు మనం గమనించాలి. ఇది వైసీపీ కూటమి
వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా ఇచ్చిన మ్యాండేటా లేదంటే కూటమి మీద ఆశతో ఇచ్చిన మ్యాండేట్ అనేది కూడాను మనం ఇక్కడ గమనించాలి. ఈ రెండు విషయాలు కూడాను ఇక్కడ కొంతవరకు పరిగణలోకి మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే నాకు ఉన్న అవగాహన మేరకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ కూటమి ప్రతినిధులు కానీ నిన్న మొన్నటి వరకు కూడా ఎవరు కూడా ఈ స్థాయిలో విజయం సాధిస్తామని చెప్పిన దాఖలాలు లేవు. అలాగే వైసీపీ కూడాను ఈ స్థాయిలో పరాజయం పొందుతుందని కూడా వాళ్ళు ఊహించిన దాఖలాలు లేవు. నిజానికి మనం ఈ మొత్తం మ్యాండేట్ని గమనిస్తే చాలా వరకు ఏమనుకున్నారంటే 80% పైగా ఓట్లు నమోదైనాయి కాబట్టి గ్రామీణ ప్రాంతాలు అలాగే మహిళలు పెద్ద ఎత్తున ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వానికి ఓట్లు వేస్తాయని అనేక సర్వేలు చెన్నారెడ్డి గారు ఒక్క నిమిషం, మనం బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. నూతన ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నూతనంగా ఏర్పాటైన చంద్రబాబు ప్రభుత్వానికి టీడీపీ ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలుపుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ మనం దూరదర్శన్ స్క్రీన్ పైన చూస్తున్నాం. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వానికి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రైట్ సార్, కంటిన్యూ. వైసీపీ ప్రభుత్వం కూడాను మనం గమనిస్తే పోలవరం ప్రాజెక్టు వరకు వస్తే వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేసిన 1.5 ఏళ్ళలో ఒక మాట వాళ్ళు అనడం కూడా ప్రజలకు బాగా గుర్తుంది. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి మేము ఓట్లు అడుగుతామని కూడాను వాళ్ళు అడగడం మనం గమనించాం. అలాగే అప్పటి వరకు ఏదైతే ప్రత్యేక హోదా అంశం ఉందో ప్రత్యేక హోదా అంశం కూడాను తెరమరుగయ్యింది. దాని మీద కూడా మేము పార్లమెంట్లో అప్పుడప్పుడు పోరాడుతున్నామని కూడాను వాళ్ళు ఒక రకమైన సంకేతం ఇచ్చారు. వీటన్నిటికీ తోడుగాను రాష్ట్రంలో ఏవైతే సంక్షేమ పథకాలు మేము అమలు చేస్తున్నాం కాబట్టి సంక్షేమ పథకాలు అమలు జరుగుతుంది, ఆ పథకాలు అందుకున్న వాళ్ళు మాకు ఖచ్చితంగాను తిరిగి గెలిపిస్తారన్న వారు వేసుకున్న ఒక అంచనా ఇప్పుడు తారుమారు అయినట్టు కనిపిస్తుంది. అదే నేనేమంటానంటే ఇప్పుడున్న ప్రభుత్వం మీద కేవలం వ్యతిరేకత మ్యాండేట్గానే కాకుండా రాబోయే ప్రభుత్వం మీద ఆశలతో కూడా మ్యాండేట్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఎస్ సార్, చెన్నారెడ్డి గారు ఒక్క నిమిషం అండి, మనం మళ్ళీ మాట్లాడదాం. ఇక్కడ స్క్రీన్ పైన మనం బ్రేకింగ్ చూస్తున్నాం. కేటీఆర్ ఎక్స్ లో ట్వీట్ కూడా చేశారు. కంగ్రాచులేషన్స్ టు శ్రీ ఎన్బి అంటే చంద్రబాబు నాయుడు గారికి కూడా ట్వీట్ చేస్తున్నారు కంగ్రాచులేషన్స్ అని చెప్పి. అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా, పవన్ కళ్యాణ్ గారు ఆన్ ఏ ల్యాండ్ సైడ్ విక్టరీ ఇన్ ఏపీ అసెంబ్లీ ఎలక్షన్స్ అని కూడా కేటీఆర్ బీఆర్ఎస్ తరపున ట్వీట్ చేశారు. కంగ్రాచులేషన్స్ టు శ్రీ ఎన్సీబీఎన్ గారు అండ్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆన్ ద ల్యాండ్ సైడ్ విక్టరీ ఇన్ ఏపీ అసెంబ్లీ ఎలక్షన్స్ అని చెప్పి కేటీఆర్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆ విజువల్స్ ని మనం దూరదర్శన్ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఎస్ సార్, చెన్నారెడ్డి గారు మనతో పాటు చిన్నబాబు గారు కూడా ఉన్నారు, వారిని కూడా మనం లైన్ లోకి తీసుకుందాం. నెక్స్ట్ మళ్ళీ మనం డిస్కషన్ స్టార్ట్ చేద్దాం సార్. సో నమస్కారం చిన్నబాబు గారు. నమస్కారం. ఎస్ సార్, ఇక్కడ మనం చూస్తే ఉదయం నుంచి కూడా చూసినట్లయితే స్పష్టమైన మెజారిటీతో ముందుకు సాగుతుంది. ఎక్కడా కూడా నెగిటివిటీ అనేదే లేకుండా ఒక పాజిటివ్ గా ఫలితాలు అయితే వస్తున్నాయి. వీటిని మనం ఎలా చూడాలి? ఇప్పుడు రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ భిన్న పరిస్థితులు నెలకొన్నాయమ్మా. భిన్న పరిస్థితులు అంటే రాష్ట్రంలో వచ్చేసరికి మేము మేనిఫెస్టోని 90% పైన మేము అమలు చేసాము. సో ప్రజలందరూ కూడా మాకే అనుకూలంగా ఉన్నారు. దాదాపు 120 సార్లు పైన బటన్ నొక్కి ప్రజలకు కావాల్సినటువంటి నిధులు మేము అందించాము, సంక్షేమ పథకాలు అమలు చేసామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. కానీ మేనిఫెస్టోని అమలు చేసినా కానీ సంక్షేమ పథకాలు కొనసాగించినా కానీ ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేయలే. కేవలం వాళ్ళు ఏం చూసారంటే సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా కావాలి. సో విభజన జరిగిన తర్వాత ఈ రాష్ట్రానికి అభివృద్ధి అనేది లేదు. తాత్కాలిక రాజధాని వచ్చిన తర్వాత అమరావతి అన్నాక ఈ ప్రభుత్వం 151 సీట్లతో ఎప్పుడైతే వైఎస్ఆర్ గవర్నమెంట్ ఫామ్ అయిందో వాళ్ళు రాజధానిని లేకుండా ఇప్పటికీ 5 ఏళ్లలో కూడా రాజధానిని లేకుండా చేశారు. 3 రాజధానుల పేరుతో ఇచ్చేయటం వల్ల ప్రజల్లో ఒక రకమైనటువంటి నెగిటివిటీ వచ్చేసింది బాగా. ఆ నెగిటివిటీ వల్ల అది మౌత్ పబ్లిసిటీ కూడా ఎక్కువ అయిపోయింది. ఈ ప్రభుత్వం ఉద్యోగులను వేధించింది, లేదంటే సంపూర్ణ మద్యపానం నిషేధం ఉంది, అది లేదు. అదే మాదిరిగా 3 రాజధానుల వల్ల మన రాష్ట్రానికి ఏది రాజధాని కూడా చెప్పుకోలేని పరిస్థితి. అంతేకాదు కేంద్ర ప్రభుత్వం నుంచి మోడీ గారు ఏదైతే ప్రధానమంత్రి మొన్నటిదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారు అనేది ఒక రకమైన ప్రచారాలు ఉండేది. వాస్తవానికి మోడీ గారు అభివృద్ధి కాముకులు.
ఈ రాష్ట్రంలో అభివృద్ధి చెందాలంటే ఒక అమరావతి రాజధానిగా ఉండాలి అని బీజేపీ చెప్పింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా దాన్ని ఆయన ఇచ్చేయాల. విశాఖపట్నం అని లేదంటే కర్నూలు అని ఇట్లా ఇక్కడ ఉన్నటువంటి రాజధానిని రైతులను ఇబ్బంది పెట్టడం, ఇది ఒక రకమైనటువంటి ప్రజల్లో భయాన్ని కలిగించే పరిస్థితి చేసిందనమాట. అంతేకాదు ఒక్కొక్క 3 జిల్లాలు కలిపి ఒక ఇన్ఛార్జ్ అని, లేదంటే మొన్న అంతేకాకుండా ఎవరెవరినో ఎలక్షన్స్కి ముందు సీట్లు కూడా ఒక్కసారిగా మార్చేయటం, ఇవన్నీ కూడా ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసింది. అట్లా కాకుండా ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, భవిష్యత్ తరానికి చాలా బాగుంటుంది అని ప్రజలు వాళ్ళు చాలా సైలెంట్గా వాళ్ళ తీర్పు చేశారు. అందుకే ఇప్పటిదాకా ఏ ప్రభుత్వం అమలు వస్తుంది అనేది కూడా స్ట్రాటజీల్లో కూడా చెప్పలేని, అంటే ఎలక్షన్ స్ట్రాటజీస్లో కూడా సరిగ్గా చెప్పలేకపోయారు. ఎవరైనా 100, 200, 100 వస్తుంది, 120 వస్తుంది అన్నారు. కానీ ఇంత దాదాపు 165 స్థానాలు కూటమికి వస్తాయి అన్న సంగతిని ఎవరూ చెప్పలేకపోయారు. అది సార్. చిన్నబాబు గారు ఒక్క నిమిషం, ఇక్కడ మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక్కడ రాజమండ్రి నుంచి దగ్గుపాటి పురంధేశ్వరి భారీ మెజారిటీతో తన సీట్ను కైవసం చేసుకున్నారు. 2,39,139 ఓట్ల మెజారిటీతో రాజమండ్రి నుంచి దగ్గుపాటి పురంధేశ్వరి విజయ దుందుబిని మోగించారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మనం దూరదర్శన్ ఛానల్, దూరదర్శన్ సప్తగిరి స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ విజువల్స్ అయితే చూస్తున్నాం. రాజమండ్రి నుంచి దగ్గుపాటి పురంధేశ్వరి 2,39,139 ఓట్ల మెజారిటీతో విజయాన్ని కైవసం దక్కించుకున్నారు. ఎస్ సార్, చిన్నబాబు గారు కంటిన్యూ చేయండి. సో ఈ విధంగా ప్రజల్లో ఒక రకమైనటువంటి అభద్రతా భావం, ఏది మన రాజధాని చెప్పుకోలేని పరిస్థితి. అంతేకాకుండా ఈ కూటమి మేనిఫెస్టో కూడా ప్రజల్ని బాగా ఆకర్షించిందని చెప్పాలి. ఎందుకంటే ఉచితంగా ఆర్టీసీ బస్సు ఇది కానివ్వండి, మహిళలకి గ్యాస్ సిలిండర్లు కానివ్వండి, చదువుకున్న యువతకి స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తామని కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రజల్ని బాగా అట్రాక్ట్ చేసినాయి. అందుకే మహిళల ఓటింగ్ కూడా సహజంగా మహిళల ఓటింగ్ వైసీపీకి పడుతుంది. అర్బన్లో ఉద్యోగులు ఏదైతే టౌన్లో ఉన్న వాళ్ళు టీడీపీకి ఓట్లు వేసే అవకాశం ఉంది, గ్రామీణ ప్రాంతాల్లో వైసీపీకి అనుకూలంగా ఉంటుందని చెప్పేసి అనుకున్నారు మొన్నటిదాకా. కానీ ప్రజల్లో ఎక్కడా కూడా, అంటే మహిళలు కూడా పెద్ద ఎత్తున దీని నుంచి వ్యతిరేకత వచ్చింది. ఇందాక జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడుతా, మేము మేనిఫెస్టోను ఒక ఖురాన్గా, ఒక భగవద్గీతగా, ఒక బైబిల్గా భావించాము, అయినా ప్రజలు మాకు అనుకూలంగా ఇవ్వలేదు అని చెప్పేసి ఆయన వాపోవటం జరిగింది. సో ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే సంక్షేమ పథకాలు ఒకటే కాదు, అభివృద్ధి కూడా కావాలి. ఆ అభివృద్ధి ఎలా ఉండాలంటే భవిష్యత్తు తరాలకు కూడా అందిపుచ్చుకునే విధంగా ఉండాలి. భవిష్యత్తుకు కూడా తాత్కాలికమైనటువంటి ఏది కాదు, ఒక శాశ్వతమైనది, ఒక పరిశ్రమలు కానివ్వండి, ఈ విశ్వవిద్యాలయాలు కానివ్వండి, ఇవన్నీ కావాలని చెప్పేసి కోరుకున్నారు. అందుకే ఉదయం నుంచి ఇప్పటిదాకా చూస్తే ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా కనీసం వైఎస్ఆర్సీపీ నిన్నటిదాకా మేము అధికారంలోకి వస్తాం అనుకున్నారు. కానీ ఇవాళ కనీసం ఒక 10 సీట్లకు మాత్రం వాళ్ళు పరిమితం అయిపోయే పరిస్థితి. అంటే 175 స్థానాల్లో 165 స్థానాలు కేవలం కూటమి అభ్యర్థులు మాత్రమే గెలిచే పరిస్థితి ఉంది. ఇందులో 133 స్థానాలు, దాదాపు 136 స్థానాలు టీడీపీ ఏకపక్షంగా గెలుచుకుంది. సో ఈ గెలుచుకునే పరిస్థితి ఉంది. ఇదమ్మా అందువల్ల ఏంటంటే ప్రజల యొక్క తీర్పు స్పష్టంగా ఉంది. కేవలం సంక్షేమమే కాదు, అభివృద్ధి కూడా కావాలి. అది ఎలా ఉండాలి, మాకు అందుబాటులో ఉండాలి అని చెప్పారు. అందువల్ల ఈ ప్రజా తీర్పు ఏదైతే 2024 ప్రజా తీర్పు ఉందో కూటమికి అనుకూలంగా ఉండటం జరిగింది. ఎస్ సార్, ఇక మనం మళ్ళీ చర్చని కొనసాగిద్దాం. మనకి చర్చలో రాజమండ్రి నుంచి మూర్తి గారు కూడా జూమ్లో రెడీగా ఉన్నారు. చెప్పండి మూర్తి గారు, అప్డేట్స్ ఏంటి, ప్రస్తుతం ఉన్న అప్డేట్స్ ఏంటి? ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కూటమి అయితే విజయ దుందుబి మోగిందని చెప్పవచ్చు. కూటమి తరఫున రంగంలో ఉన్న ప్రతి అభ్యర్థి కూడా మొదటి రౌండ్ నుంచి కూడా తన ఆధిక్యతను అలా చాటుకుంటూ వచ్చారు. భారతీయ జనతా పార్టీ నుంచి రాజమహేంద్రవరం పార్లమెంట్ కి పోటీ చేసిన పురంధేశ్వరి అయితే 2 లక్షల పైచిలకు ఓటింగ్ విజయంతో అంతా కూడా తీవ్ర చర్చకైతే తెరదీసినప్పుడు భారతీయ జనతా పార్టీ ఇంత పెద్ద స్థాయిలో రాజమహేంద్రవరం పార్లమెంట్ నుంచి విజయం సొంతం చేసుకుంటుందని ఎవరు ఊహించలేదు. ఊహించిన రీతిలో విజయం సొంతం చేస్తుంది. ఇక్కడ అమలాపురం పార్లమెంట్ వచ్చేసి అమలాపురం పార్లమెంట్ లో కూడా 3 లక్షల పైచిలకు మెజార్టీతో గంటి ఆదిత్యనాథ్ విజయం సాధించారు. ఈ 2 పార్లమెంట్లు కూడా కూటమి గెలుపొందడంతో పాటు అసెంబ్లీలు అటు తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా కూటమి గెలుపొందింది. అదే విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న 7 అసెంబ్లీ స్థానాలు కూడా కూటమి అభ్యర్థులు గెలుపొందారు. ప్రధానంగా మంత్రులు
గత ప్రభుత్వంలో మంత్రులుగా పదవులు నిర్వహించిన దాదాపు 3 హోంమంత్రి తానేటి వనిత సైతం ఓటమి పాలైంది. అదేవిధంగా రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, అటు ఐటీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లిపోయిన వేణుగోపాల కృష్ణ కూడా ఓటమి పాలైంది. కాబట్టి ఓటమి కూడా ల్యాండ్ సెక్రటరీని కూటమి సాధించింది. ఎవరికి కూడా పోటీలో ఉన్న ఎవరికి కూడా 20,000, 30,000 మెజార్టీకి తక్కువ ఎవరికి రాకపోవడంతో అసలు ఇంత స్థాయి ఘన విజయాన్ని అభ్యర్థులు కూడా ఊహించలేదని చెప్పవచ్చు. రైట్ మూర్తి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఎస్, చర్చని కొనసాగించే ముందు మనం ఇంతకు ముందు సీఎంగా ఉన్న వైఎస్ జగన్ ప్రెస్ మీట్ అయితే నిర్వహించారు. ఆ ప్రెస్ మీట్ ని ఇప్పుడు చూద్దాం. ఫలితాలన్నీ ఇంకా దాదాపుగా కొలిక్కొస్తా ఉన్నట్టున్నాయి. చూసిన ఫలితాలు జరిగిన పరిస్థితులు చూస్తే నిజంగా ఆశ్చర్యంగా కూడా ఉన్నాయి. ఊహించలేదు ఇలా జరుగుతుందని, ఇలా వస్తాయని కూడా. బట్ ఎస్, అమ్మఒడి అందుకున్న 53 లక్షల మంది తల్లులకు మంచి చేసినాం, పిల్లలు బాగుండాలి, వాళ్ళ చదువులు బాగుండాలని తాపత్రయపడుతూ అడుగులు వేశాం. మరి అక్క చెల్లెమ్మల ఓట్లు ఏమయ్యాయో తెలీదు. 66 లక్షల మంది అవ్వాతాతలకు, వితంతులకు, వికలాంగులకు గతంలో ఎప్పుడు జరగని విధంగా మంచి చేసాం. వారి కష్టాల్లో తోడుగా ఉంటూ, వారి కష్టాన్ని అర్థం చేసుకుంటూ, వారి ఇంటికే పంపించే వ్యవస్థను సైతం తీసుకొస్తూ, గతంలో మా ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపు ఇస్తా ఉన్న చాలని పెన్షన్ నుంచి ఎంతో మంచి చేస్తూ అడుగులు వేసినా కూడా ఆ అవ్వాతాతలు చూపిన ఆప్యాయత ఏమైందో కూడా తెలియడం లేదు. దాదాపుగా 1,05,00,000 మందికి, పొదుపు సంఘాలకు, చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ వారి కష్టాలనే మా కష్టాలుగా భావిస్తూ ఇచ్చిన ఏ మాట తప్పకుండా అన్ని రకాలుగా వాళ్ళకు అండగా ఉంటూ ఆసరాతో తోడుగా ఉన్నాం. 0 వడ్డీతో సైతం అండగా ఉన్నాం. చేయూత సైతం తోడుగా ఉంటూ నిలిచాం. మరి ఆ 1,05,00,000 మంది అక్క చెల్లెమ్మల ప్రేమాభిమానాలు ఏమయ్యాయో తెలియవు. 26 లక్షల మంది చేయూతను అందుకుంటున్న అక్క చెల్లెమ్మలు
వారి ఆప్యాయత ఏమైందో తెలీదు. పిల్లల చదువుల కోసం ఏ తల్లి ఏ తండ్రి ఇబ్బంది పడకూడదు అని మొట్టమొదటిసారిగా పూర్తి ఫీజులు ఇస్తూ తీసుకొచ్చి అండగా నిలిచాం. చదువుల్లో ఎప్పుడూ చూడని మార్పులు తీసుకొచ్చాం. దాదాపుగా 12 లక్షలు మందికి సంవత్సరానికి మంచి జరిగిస్తూ ఆ పిల్లలు ఆ తల్లుల అభిమానం ఏమైందో కూడా తెలియదు. దాదాపుగా 54 లక్షల మంది రైతన్నలకు గతంలో ఎప్పుడూ చూడని విధంగా జరగని విధంగా పెట్టుబడికి సహాయంగా అందించే కార్యక్రమం మొట్టమొదటిగా జరిగింది మన ప్రభుత్వం వచ్చాకే. మరి అంతగా రైతన్నలకు తోడుగా ఉంటూ రైతన్నలకు రైతు భరోసా ఇవ్వడం కానీ, సమయానికే వారికి ఇన్పుట్ సబ్సిడీ ఎప్పుడు జరగని విధంగా సీజన్ ముగిసేలోగానే ఇచ్చే కార్యక్రమం కానీ, ఉచిత ఇన్సూరెన్స్ కానీ, పగటిపూట 9 గంటలు ఇచ్చే కార్యక్రమం కానీ, ఉచిత విద్యుత్ ఇచ్చే కార్యక్రమం కానీ, మరి 1/2 కోటి మంది రైతన్నల ప్రేమ ఏమైందో తెలియదు. మరి ఇన్ని కోట్ల మందికి పేదవాడికి తోడుగా ఉంటూ ఆటో డ్రైవర్లు నడుపుకుంటా ఉన్నవాళ్ళు ఆటోలు దోలుకుంటూ టాక్సీలు దోలుకుంటూ ఇబ్బంది పడకూడదని వారికి అండగా ఉంటూ ఓ వాహనమిత్ర, నేతన్నలకు అండగా ఉంటూ ఓ నేతన్న నేస్తం, మత్స్యకారులకు తోడుగా ఉంటూ మత్స్యకార భరోసా, ఫుట్పాత్ మీద చిన్న చిన్న ఇడ్లీ షాపులు పెట్టుకొని నడుపుకుంటూ, చిన్న చిన్న బంకులు పెట్టుకొని నడుపుకుంటూ, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటా ఉన్న వీళ్లకు, నా అక్క చెల్లెమ్మలకు, నా అన్నదమ్మలకు మంచి జరగాలని ఆరాటపడుతూ వాళ్ళకు ఒక తోడు, నా రజకులకు, నా నాయి బ్రాహ్మణులకు, నా టైలర్లకు అని అండగా ఉంటూ వారికి ఒక చేదోడు. మరి ఇన్ని లక్షల మందికి ఇంత మంచి చేసి, ఇన్ని కోట్ల మందికి, లక్షలు కూడా కాదు, కోట్ల మందికి మంచి జరిగించి, ఎప్పుడు జరగని విధంగా మేనిఫెస్టో అంటే ఒక చెత్తబుట్టలో పడేసే డాక్యుమెంట్ కాదు. ఒక మేనిఫెస్టో అంటే ఒక బైబిల్ అని, ఒక ఖురాన్ అని, ఒక భగవద్గీత అని మొట్టమొదటి రోజు నుంచి కూడా భావిస్తూ ఏకంగా 99% వాగ్దానాలు అమలు చేసి అంతే చిత్తశుద్ధితో ఆ మేనిఫెస్టోను కూడా అక్క చెల్లెమ్మల ఇంట్లోకి తీసుకొని వెళ్ళి చూపించి మీరే టిక్కు పెట్టండి అనే నిబద్ధత గల ప్రభుత్వంగా పనిచేసాం. ఇప్పుడు జరగని విధంగా పిల్లల చదువులు, పేదరికం పోవాలి అని అంటే పిల్లల చదువులకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అవసరం అని మొట్టమొదటిసారిగా ఇంగ్లీష్ మీడియంను వ్యతిరేకిస్తున్న వాళ్ళందరూ పెత్తందారులతో యుద్ధం చేసి సైతం పిల్లలకి ఇంగ్లీష్ మీడియం తీసుకొని రావడమే కాకుండా టోఫుల్, ఐబీ లాంటి కళలు కూడా కలం. ఆ పేద పిల్లలకు అండగా నిలబడాలని, తోడుగా ఉండాలని, వారి చరిత్రలు మార్చాలని, ఎప్పుడు చూడని విధంగా గ్రామ స్థాయిలోనే సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చి ప్రతి ఇంటికి సేవను అందించే కార్యక్రమం చేశాం.
వివక్ష లేకుండా, కరప్షన్ లేకుండా ప్రస్తుతం చర్చలో పాల్గొనడానికి చర్చకు తిరిగి స్వాగతం. చర్చతో పాల్గొనడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు చెన్నారెడ్డి గారు, అలాగే నారాయణరావు గారు. నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ బోత్ ఆఫ్ యూ. సో నారాయణరావు గారు చెప్పండి, ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీలు, ప్రత్యేకించి టీడీపీ సూపర్ 6 పథకాలు ప్రజలను ఆకర్షించాయి అనుకోవచ్చా ఈ ఎలక్షన్స్లో? ఖచ్చితంగా ఆకర్షించాయి. అలాగే నమ్మకం కూడా ప్రజలకి పెరిగింది అనేది అనుకోవాలి. అదే ఈ ఓటింగ్ సరళి చెబుతూ ఉన్నది. ఇంతకుముందు ప్రభుత్వం అది ప్రకటించి ఇచ్చిన వాటికంటే ఇంకా కొంచెం మెరుగ్గా చేయటం అనేది, దానికి వాళ్ళు చాలా మంచి ఎక్సర్సైజ్ చేసి చేసిన ఎక్సర్సైజ్ని ఈ మేనిఫెస్టో రూపంలో పెట్టడం జరిగింది అని చెప్పి ఎంతోమంది మేధావులు అంగీకరించారు. అది ఈ ప్రజలందరికీ, ఓటర్లందరికీ కూడా నేరుగా అందులో ఉన్న విషయాలు, అందులో ఉన్న ఆ ప్రయోజనాలు వాళ్ళ మనసులకి ఆకట్టుకున్నాయని చెప్పి చెప్పాలి. ఎస్ సార్, మరి చెప్పండి, వై నాట్ 175 అన్న వైఎస్సీపీ పార్టీ చాలా మంత్రులు ఓడిపోయారు ఈ పార్టీలో. మరి ఇప్పుడు దీన్ని మనం ఎలా చూడాలంటారు? అంటే వై నాట్ 175కి 175 సాధిస్తాం అన్నప్పటికీ కూడా ఇప్పుడు అతి తక్కువ మెజారిటీతో ఓడిపోయారు. ఇప్పుడు ఈ ఎన్నికల సందర్భంగా చాలా నాయకులు ప్రసంగాలు కానీ, వాళ్ళ వాగ్దానాలు కానీ మనం అందరం చూస్తూనే ఉన్నాం. మేము ఇది తమాషాగా చెప్తూ ఉంటాం, ఎన్ని కలలంటే ఎన్ని కలలో, ఎన్ని కథలో, ఎన్ని కలతలో అని చెప్పి అంటూ ఉంటాం. అటువంటి సందర్భంలో వారిని వారు ప్రోత్సహించుకోవటానికి కానీ, వారి మనుషుల్ని ఉత్సాహపరచడానికి కానీ చెప్పే విషయాలు చాలా ఉంటాయి. అవి చాలా సందర్భాల్లో సత్యదూరంగా ఉండటం కూడా మనం ఎన్ని ఎన్నికలు బట్టి చూస్తూ ఉన్నాం. దీన్ని కూడా అందులో అంతర్భాగంగానే మనం మాట్లాడుకోవాలి. రైట్ సార్, ఇప్పుడు చెన్నారెడ్డి గారు మీరు చెప్పండి సార్, ఇటు మనం గుడివాడలో మనం చూసినట్లయితే ఇంతకుముందు 20 ఏళ్ల పాటు అక్కడ కొడాలి నాని విజయం సాధించారు. మరి ఈసారి అక్కడ ఓటమి పాలయ్యారు. మరి దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? అసలు ఎందుకు 20 ఏళ్ళు పరిపాలన కొనసాగించిన కొడాలి నాని ఈసారి ఎందుకు అక్కడ నెగ్గలేకపోయారు? అంటే కూటమి సాధించిన విజయాన్ని మనం ఒక విధంగానో అది ల్యాండ్ స్లైడ్ విక్టరీ అని కానీ, లేదా సునామీ అని కానీ చెప్పాలి. సునామీ వచ్చేటప్పుడు దాన్ని ఎదుర్కొని నిలబడడం చాలామందికి, ఎంత పెద్ద బలవంతులకు కూడా సాధ్యం కాదు. ఇప్పుడు ఒక వేవ్ అయితే కనిపించింది. కొడాలి నాని గారు 20 సంవత్సరాలు అక్కడ ఎమ్మెల్యేగా చేశారు. సరే, ఈసారి కూడా ఎమ్మెల్యేగా వారు ప్రయత్నం చేశారు. అయితే ఏదైతే వేవ్ వచ్చిందో దానికి కొడాలి నాని గారే కాకుండా అత్యంత బలవంతమైన కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు వాళ్ళందరూ ఓడిపోవడం మనం గమనించాం. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఒక మ్యాండేట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అది కేవలం కొడాలి నాని గారు అతనికి వ్యతిరేకంగా వేసిన ఓటనే కాకుండా, అది ఏమన్నా వైసీపీకి వ్యతిరేకంగా వేసిన ఓటా, అతనికి వ్యతిరేకంగా వేసిన ఓటు అనేది లోతైన చర్చ కూడా జరగాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ ఈ ప్రభుత్వాన్ని మార్చాలని ఒక నిర్ణయం తీసుకునే సమయంలో కొడాలి నాని గారే కాదు, అత్యంత బలవంతులు 3, 4, 5, 6 సార్లు కూడా ఇదివరకు ఎమ్మెల్యేలుగా పోటీ చేసి గెలిచిన వాళ్ళు కూడా ఓడిపోయిన సందర్భం ఇక్కడ ఉంది. మనం ఈ ఓటింగ్ విషయంలో చూస్తే వ్యక్తిగతంగా వేసే ఓట్లు కొన్ని ఉంటాయి, పార్టీ పరంగా వేసే ఓట్లు కొన్ని ఉంటాయి, అలాగే రాష్ట్ర స్థాయిలో పార్టీని చూసే విధంగా ఒకటి ఉంటుంది, జాతీయ స్థాయిలో పార్టీని కూడా పరిగణలోకి తీసుకునే విధంగా ఒకటి ఉంటుంది. ఇక్కడ మనం గమనిస్తే కూటానికి వచ్చే ఓట్లు కేవలం ఒక పార్టీవే కాదు, 3 పార్టీల సంయుక్తంగా వచ్చినాయి. అంటే మనకి ఇక్కడ ఓట్ ట్రాన్స్ఫర్ అనేది చాలా స్పష్టంగా జరిగినట్టు మనకి అర్థమవుతుంది. అయితే ఇంతకుముందు కొద్ది నెలల క్రితం జరిగిన విశ్లేషణలో ఓటు ట్రాన్స్ఫర్ జరగదు అని కొంతమంది విశ్లేషకులు చెప్పినప్పటికీ కూడాను ఓటు ట్రాన్స్ఫర్ అనేది ఎంత చక్కగా జరిగిందో ఈరోజు ఇక్కడ మనకి ఫలితాలు తెలియజేస్తూ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఓట్లు తెలుగుదేశం, జనసేన, బీజేపీకి కలిపి వచ్చినాయి. అలాగే బీజేపీకి వచ్చిన ఓట్లు కూడా తెలుగుదేశం, జనసేన ఓట్లు కూడా కలిపి వచ్చినాయి. ఈ విధంగా ఓటు ట్రాన్స్ఫర్ అనేది పర్ఫెక్ట్గా జరగడం, కేవలం అభ్యర్థులనే కాకుండా పార్టీలను కూడా చూసి ప్రజలు ఓట్లు వేయడం, అలాంటి సందర్భంలో కొడాలి నాని గారు
ఓడిపోయే అవకాశం మనకి అది స్పష్టంగా కనిపించినప్పటికీ కూడా ఇకపోతే కూటమి కూడాను కొంతమంది వ్యక్తుల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టడం కూడా మనం గమనించాం. అంటే సాధారణంగానే అసెంబ్లీలో కానీ బయట కానీ వీళ్ళు ఒక పార్టీకి బాగా ఇబ్బంది పెట్టే వ్యక్తులు. కూటమి కూడాను కొంతమంది వైసీపీ అభ్యర్థుల మీద దృష్టి పెట్టింది, అలాగే వైసీపీ కూడాను కొంతమంది కూటమి అభ్యర్థుల మీద దృష్టి పెట్టింది. ఆ విధంగాను ఈ రాజకీయ సమరంలో కొడాలి నాని గారు ఓడిపోయినట్లు కనిపిస్తుందమ్మా. ఎస్ సార్, చెన్నారెడ్డి గారు, మరి ఇప్పుడు ఈ ఎలక్షన్స్లో కనుక మనం చూసినట్లయితే కొత్త ఓటర్ల ప్రభావం అంటే ఎక్కువగా కొత్త ఓటర్లు వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరి ఈ 2024 ఎలక్షన్స్లో కొత్త ఓటర్ల ఓటింగ్ ప్రభావం ఏమన్నా కనిపిస్తోందా? కనిపిస్తుంది. ఎందుకంటే ఇదివరకు మనం చర్చించినట్టు ఇప్పుడు ఏదైతే ఎన్నికల రిజల్ట్స్ మనకు వస్తున్నాయో ఈ ఎన్నికల రిజల్ట్స్లో ఉద్యోగులు నిరుద్యోగులు వీరి ఇద్దరి ప్రభావం కూడా మనకి ఎవరో ఎంతమంది వ్యతిరేకంగా ఓటేయకపోతే 151 సీట్లు గెలుచుకున్న పార్టీ సింగిల్ డిజిట్కి వచ్చేసిందంటే అర్థమేంటి. కాబట్టి ఉద్యోగులు వ్యతిరేకంగాను ఓటు వేశారు అనడానికి అనేక సందర్భాలకు కనిపిస్తున్నాయి. ఇప్పుడున్న ప్రభుత్వం చాలా సందర్భాల్లో ఉద్యోగులతో ఘర్షణకు దిగింది. అటు ఉపాధ్యాయులు కానీ చివరికి అంగన్వాడీలతో కూడాను ఘర్షణకు దిగింది. ఇది కొంత ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఇకపోతే ఎవరైతే మీరు నూతన ఓటర్లు అన్నారో దాదాపు వాళ్ళందరూ నిరుద్యోగులుగానే మనం పరిగణించాలి. అప్పుడే కొత్తగాను వాళ్ళు డిగ్రీ పూర్తి చేసో లేదంటే ఇంకో చదువు పూర్తి చేసో నూతన ఓటర్లుగా చేరారు. సాధారణంగా ఏం చేస్తారంటే యువకులు చదువుకున్న వాళ్ళు అప్పుడే డిగ్రీలు సంపాదించిన వాళ్ళు మా డిగ్రీతో ఏదైనా ఉద్యోగం వస్తుందా, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం చాలా ప్రయత్నం చేస్తారు, అహర్నిశలు కష్టపడతారు, రాత్రి పగలు కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలి అనుకుంటారు. ఆ సందర్భంలో ఇప్పుడున్న ప్రభుత్వం ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది, సచివాలయంలో ఉద్యోగాలు ఇచ్చినప్పటికీ కూడాను ఇక్కడున్న నిరుద్యోగులు దాని మీద సంతృప్తి చెందలేదు. అయితే ఇక్కడ మనం ముఖ్యంగానే కొత్త ఓటర్లను అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఏంటంటే వాళ్ళు చాలా ఉత్సాహంగాను కొత్తగా ఓట్లు చేర్చుకున్నారు. ఓటు చేర్చుకున్న తర్వాత కూడాను వాళ్ళు గంటల తరబడి క్యూలో నిలబడి ఓట్లు వేయడం ఇది ప్రజాస్వామిక విజయం. ఈ విధంగా దాదాపు 82% ఓట్లు మన రాష్ట్రంలో పోలైనాయంటే ఖచ్చితంగా ఇది కొత్త ఓటర్లు అన్ని రకాల ఓటర్లు ఈ ప్రజాస్వామ్యానికి తెచ్చిన విజయంగానే మనం భావించాలి. రైట్ సార్, మనం చర్చని తిరిగి కొనసాగిద్దాము. బ్రేకింగ్ న్యూస్ అయితే చూద్దాం. ప్రస్తుతం ఉన్న అప్డేట్స్ని మనం చూద్దాం. ఉన్న బ్రేకింగ్ న్యూస్ మనం దూరదర్శన్ సప్తగిరి స్క్రీన్ పైన చూస్తున్నాం. రేపు ఢిల్లీకి వెళ్లనున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇక ప్రమాణ స్వీకారానికి సంబంధించి బీజేపీ పెద్దలను ఆహ్వానించడానికి చంద్రబాబు రేపు ఢిల్లీకి వెళ్లనున్నట్లుగా కూడా మనకి తెలుస్తూ ఉంది. ఇక ఎన్నడూ లేని విధంగా మంగళగిరిలో 91,500 ఓట్ల మెజారిటీతో నారా లోకేష్ విజయాన్ని కైవసం చేసుకున్నారు. ఇక 3,91,655 ఓట్ల మెజారిటీతో మల్కాజ్గిరి ఎంపీగా విజయం సాధించిన ఈటెల రాజేందర్. ఇక విజయవాడ వెస్ట్ లో భారీ ఆధిక్యంతో విజయం సాధించిన కూటమి అభ్యర్థి సుజనా చౌదరి. ఇక చర్చని తిరిగి కొనసాగిద్దాం. నారాయణరావు గారు చెప్పండి, మనం పోలింగ్ సమయంలో చూసినట్లయితే పల్నాడులో తీవ్ర ఉద్రిక్త వాతావరణాలు అయితే మనం చూసాం. మరి ఇప్పుడు తాజాగా పల్నాడులో అంత రాద్ధాంతం సృష్టించిన పిన్నెల్లి రామకృష్ణకి ప్రజలు సరైన బుద్ధి చెప్పారనుకోవచ్చా? అంటే ఆయనకిచ్చిన అవకాశాన్ని 5 ఏళ్ల పాటు ఆయన పాడు చేసుకున్న తర్వాత న్యాచురల్గా అదే పరిస్థితి ఆయనకు వస్తుంది. ఇది అందరికీ కూడా ఒక హెచ్చరిక, కనువిప్పు లాంటిది అని చెప్పి మనం భావించాలి. ఇది చాలా దురదృష్టకరం. అయితే ఆ సందర్భంలో కూడా
కొన్ని ప్రభుత్వ సంస్థలు కానీ లేకపోతే కొన్ని వ్యవస్థలు కానీ ఆయనకు అండగా ఉండటానికి కృషి చేయటం కూడా చాలామంది గమనించారు. అయితే ఎప్పుడూ అంతిమ విజయం ఎవరైతే ప్రజలకు అనుకూలంగా ఉంటారో, ఎవరినైతే ప్రజలు నమ్ముతారో వాళ్ళకే అవకాశం వస్తుంది అన్నదానికి ఉదాహరణ. ఎస్ సార్, ఇందాక చెన్నారెడ్డి గారు మనం చూసినట్లయితే ఆయన అన్నారు నిరుద్యోగులకి సంబంధించి మాట్లాడారు. సో మరి ఇటీవల మనం చూసినట్లయితే ఎన్నికల ప్రచార సమయంలో చంద్రబాబు కూడా అన్నారు నిరుద్యోగులకు నేను అధికారంలోకి రాగానే ప్రత్యేకించి ఫస్ట్ మెగా డిఎస్సి మీదే సంతకం చేస్తానని కూడా అన్నారు. సో దీన్ని మనం ఎలా చూడాలి? మెగా డిఎస్సి మీద సంతకం చేస్తానన్న చర్చ ముందు మనం ఒక విషయం ఆలోచించాలి. ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేసిందనంటే స్కూల్స్ని రేషనలైజ్ చేసింది. అనంటే ఒక కొన్ని కిలోమీటర్ల పరిధిలో ఉన్న స్కూల్స్ని ఒక చోటకి తెచ్చింది. అందుకే మనకు ఉపాధ్యాయ సంఘాలు కూడా కొన్ని సందర్భాల్లో ఈ స్కూల్స్ రేషనలైజేషన్ని వ్యతిరేకించారు. కారణం ఏంటనంటే స్కూల్స్ ఎప్పుడైతే రేషనలైజ్ అయినాయో అప్పుడు ఉపాధ్యాయుల పోస్టులు కూడా తగ్గినాయి. అది ప్రభుత్వం ఒక కారణంగా చూపించింది. మేము పెద్దగా డిఎస్సి వేయలేకపోవడానికి కారణం. అయితే ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో ఈ రాష్ట్రంలో వేలాది మంది నిరుద్యోగులు, ముఖ్యంగాను టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసిన వాళ్ళు, బిఎడ్ పూర్తి చేసిన వాళ్ళు గత 10-15 సంవత్సరాలుగాను మేము డిఎస్సి రాసి ఉద్యోగానికి వెళ్తాం. గత 20 సంవత్సరాలుగా మనం గమనిస్తే ఈ రాష్ట్రంలో ఏవైనా ఎక్కువ మంది ఉద్యోగాలు వచ్చినాయంటే ఒకటి ఉపాధ్యాయుల ఉద్యోగం, తర్వాత పోలీస్ రిక్రూట్మెంట్లో వచ్చాయి. అవి చాలా వరకు నిరుద్యోగులు చాలా ఆశాజనకంగా కనిపించేవి. వారు ఎప్పుడు నిరంతరం ఆ టీచర్ ఉద్యోగం కోసం కానీ లేదా అటు పోలీస్ ఉద్యోగం కోసం కానీ వాళ్ళ కోచింగ్ సెంటర్లో కానీ ఎక్కడో ఓ చోట ప్రిపేర్ అవుతుండేవారు. ఇప్పుడు ఈ వైసీపీ ప్రభుత్వ సమయంలో డిఎస్సి సరిగ్గా రాకపోవటం, ఒకప్పుడు పాత డిఎస్సిలో జరిగిన కొద్ది మందికి మాత్రమే పోస్టులు ఇవ్వటం వాళ్ళు చాలా నిరాశగా చూశారు. అందుకోసమే ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే మొట్టమొదటి డిఎస్సి మీద సంతకం పెడతామన్నది చాలా సాహసోపేతమైన నిర్ణయం. ఒక విధంగా అలాంటి నిర్ణయం మొదటి సంతకం మీద తీసుకోరు. కారణం ఏంటంటే డిఎస్సి అనేది ఒక లిమిటెడ్ ఏరియాను అయినప్పటికీ కూడా ఆ విధంగాను ప్రజల్లోనూ ముఖ్యంగా నిరుద్యోగుల అసంతృప్తి ఉంది కాబట్టి మేము సంతకం పెడతామన్నాం అన్నారు. అదే హామీని వాళ్ళు నెరవేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో వేలాది మంది విద్యార్థులు ఎవరైతే ఈ టీచర్ ట్రైనింగ్ ఇది పూర్తి చేస్తున్నారో వాళ్ళు చాలా ఆశతో ఉన్నారు, చాలా కలలు గని ఉన్నారు. రేషనలైజేషన్లో పోస్టులు తగ్గాయని టీచర్స్ పోస్టులు తగ్గించకుండా నిజానికి ఎన్ని టీచర్ పోస్టులు ఉన్నాయి ఈ మధ్య కేంద్ర గణాంకాలు కూడా చెప్పాయి. మన రాష్ట్రంలో కూడా 1000 టీచర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర సంస్థలే మనకి చెప్పాయి. కాబట్టి ఆ 1000 పోస్టులు ఎన్నైతే టీచర్స్ పోస్టులు ఉన్నాయో ఖచ్చితంగా అన్ని పోస్టులు కూడా రిక్రూట్మెంట్ జరపాలి. ప్రతి గ్రామంలో ప్రతి స్కూల్లో టీచర్లు పూర్తిగా ఉండాలి. మనం టీచర్లు లేనప్పుడు ఎన్ని పథకాలు ఉన్నా సరే ఆ విద్యార్థులకు సరైన విద్య అందదు. కాబట్టి పుష్కలంగా టీచర్లు ఉండాలి, ట్రైనీ టీచర్లు ఉండాలి. అప్పుడే మనకి ఎవరైతే ఈ పేద విద్యార్థులు కానీ ఈ ప్రభుత్వ స్కూల్లో చదువుకునే విద్యార్థులకు సరైన విద్య అందే అవకాశం ఉంది. ఎస్ సార్, నారాయణ గారు మీరు చెప్పండి. ఇప్పుడు సిటీలో ఎలా ఉన్నా కూడా గ్రామీణ ప్రాంతంలో మనం చూసినట్లయితే వైసీపీనే గెలుస్తుంది అని కూడా కొంత రకంగా మనకి ట్రోల్స్ అయితే జరిగినాయి. అప్పుడు మరి ప్రస్తుతం ఇప్పుడు చూస్తే కూటమి అధికారంలోకి వచ్చింది. మరి ఒక రకంగా చూస్తే మహిళా ఓటర్ల ప్రభావం దీనిపై ఏమైనా ఉందా? చాలా ఖచ్చితంగా ఉందండి మహిళా ఓటర్ల ప్రభావం. మహిళా ఓటర్లు వాళ్ళ మనసులో ఉన్న ఎన్నో విషయాల్ని వాళ్ళు దాచుకుని అది ఈ ఓట్ల రూపంలో బయట పెట్టారని చెప్పుకోవాలి. ఎందుచేతంటే ఈ మద్యపాన నిషేధానికి సంబంధించి ఇది చేస్తాను నేను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానం చేయటం జరిగింది. అటువంటిది నిషేధించకపోగా ఇంకా పెంచటం, ఆ పెంచటంలో కూడా కొన్ని అప్పటి వరకు బాగా పాపులర్గా ఉన్న బ్రాండ్స్ కాకుండా వేరే రకాల బ్రాండ్స్, అవి కొద్దిగా ఆరోగ్యానికి బాగా హానికరం కలిగించే బ్రాండ్స్ అవన్నీ కూడా ఇది చేయటం ఇట్లాంటి ఒక అంశం. దాంట్లో మనకి చాలామంది అనారోగ్యం పాలయ్యారని, కొంతమంది చనిపోయారనేది కూడా ఇప్పుడు కొంతమంది చనిపోయినా కానీ దాని యొక్క ఆలోచన ప్రభావం ఎక్కువ మంది మీద పడుతుంది. అలాగే ఈ రకరకాల పథకాలు, పెన్షన్లు ఇవన్నీ కూడా కొన్నిసార్లు ఈ ఆడవాళ్ళకి నేరుగా ఇచ్చిన సందర్భంలో కూడా ఈ ఆడవాళ్ళ దగ్గర నుంచి ఆ పథకాల్లో, పెన్షన్లో మాకు కూడా కొంత కావాలి అని చెప్పి మగవాళ్ళు తీసుకోవడానికి ప్రయత్నించడం, బలవంతంగా తీసుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఈ గృహహింసకి తావివ్వటం, ఇటువంటివన్నీ కూడా ఎన్నో జరిగినాయి.
ఇవన్నీ కూడా ఓ పక్కన రూపాయి వస్తుంది కాబట్టి ఓపిక పట్టడం, ఆ తర్వాత ఈ రూపాయి సక్రమంగా రావట్లేదు కాబట్టి వచ్చినా కానీ దుర్వినియోగం అవుతుంది కాబట్టి దాని గురించి బాధపడటం, ఇదంతా కూడా బయటికి చెప్పుకోలేని అంశాలు చాలా దీంట్లో మిళితమై ఉండటం మూలంగా వీటన్నిటి రిజల్టు ఈ ఓట్ల రూపంలో పడింది అని చెప్పి మనం చెప్పుకోవాలి. నారాయణరావు గారు, మనం మళ్ళీ వద్దాం. చెన్నారెడ్డి గారు, మీరు చెప్పండి. 2019 ఎన్నికల్లో మనం చూసినట్లయితే అప్పటి నుంచి ఇప్పటికీ సెల్ ఫోన్ యూసేజ్ వచ్చేసి చాలా పెరిగింది. మరి సెల్ ఫోన్ యూసేజ్ వల్ల ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాకి సంబంధించి అప్డేటెడ్గా ఉన్నారు. మరి ఈ ఎలక్షన్స్లో సోషల్ మీడియా ప్రభావం ఎలా ఉందంటారు? ఖచ్చితంగా ఉందమ్మా. ఎవరైతే రాజకీయ నాయకులు, ఎంత పెద్ద రాజకీయ నాయకుడు కానీ చిన్న రాజకీయ నాయకుడు కానీ ఏం మాట్లాడారన్నది సోషల్ మీడియాలో దాదాపు ప్రతి వ్యక్తి కూడాను ఈరోజు విద్యార్థుల దగ్గర నుండి, నిరుద్యోగుల దగ్గర నుండి, కార్మికుల దగ్గర నుండి అందరి చేతిలో సోషల్ మీడియా ఉంది. వాళ్ళ చేతిలో సెల్ ఫోన్లు ఉన్నాయి. ఎవరైనా, ముఖ్యంగా మనం ఉదయం చర్చించుకున్నట్టు, రాజకీయ నాయకులు మాట్లాడే భాష వాళ్ళని కొంతవరకు ప్రభావితం చేసింది. అదే వాళ్ళకి ఏమైనా వ్యతిరేకత ఉంటే, ఒక వ్యక్తి మాట మాట్లాడితే దాన్ని తిరిగి కామెంట్ కూడా సోషల్ మీడియాలో వాళ్ళు చేయటం జరిగింది. సోషల్ మీడియా ప్రభావం అనేది ఎన్నికల మీద ఖచ్చితంగా ఉంది. వాళ్ళకి ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఎవరు ఏం మాట్లాడారు, ఎవరు ఏం పని చేస్తున్నారు, ఆ మాటల్లో ఉన్న వాడిన భాష ఏమిటి, ఇది కూడా సోషల్ మీడియాలో ఒక రకమైన ప్రభావం చూపించింది. ఇది ఇప్పుడే కాకుండా సోషల్ మీడియా అనేది రాబోయే రోజుల్లో కూడా అనేక అంశాలు ప్రభావితం చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎస్ సార్, మరి సంక్షేమంపై ఇచ్చిన ప్రాధాన్యత ఇంతవరకు ఎందుకు ఇవ్వలేదు? అసలు అభివృద్ధి జరిగిందంటారా? బ్రీఫ్గా చెప్పండి. అంటే అభివృద్ధి, వైసీపీ పార్టీ సిద్ధాంతం ఏంటనంటే సంక్షేమం ద్వారా అభివృద్ధి జరిగిందని ప్రజలు నమ్ముతారని ఊహించింది ఆ పార్టీ. కానీ ఇప్పుడు మనం అనుకున్నట్టు మహిళలైనా సరే వారికి పూర్తిగా ఓట్లు వేశారని ఎక్కడా లేదు. మహిళలకు నిజంగా ఓట్లు వేసినా కొనైన సీట్లు వచ్చి ఉండేవి. కాబట్టి ఏదైతే సంక్షేమం ద్వారా అభివృద్ధి అని ఏ సూత్రం వైసీపీ అంచనా వేసిందో అది ఈరోజు ఫెయిల్ అయ్యింది. కాబట్టి రాబోయే ప్రభుత్వాలైనా ఇటు సంక్షేమానికి, అభివృద్ధికి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వాలి, సరైన ఆర్థిక సూత్రాలు ఉండాలి, దానికి డబ్బు ఎక్కడి నుండి సృష్టించాలి, ఏమన్నా అప్పులు కూడా తెచ్చిస్తున్నారన్న ఒక రకమైన అభిప్రాయం కూడా ప్రజల్లో ఉంది. కాబట్టి ఆర్థిక సూత్రాలు, ఆర్థిక క్రమశిక్షణ ప్రభుత్వాలు పాటించినప్పుడే ప్రజలు ఆమోదిస్తారు. ఎస్ రైట్ సార్, ఇంతటితో ఈ చర్చా కార్యక్రమానికి చిన్న విరామం తీసుకుందాము. ఓవర్ టు స్టూడియో. తదుపరి వార్తలు ప్రసారం అవుతాయి.